ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఫిట్టింగ్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా మొత్తం అన్ని దేనికి అదే వస్తాయి. మొత్తం మనం ఫిట్ చేసుకోవాలి. ఇలా ఫిట్ చేసుకుని సైడ్ చూడండి ఎంత ఉందో, అలా ఉంటుంది. పాదాలు కూడా ఇలా వచ్చేస్తాయి ఫ్రెండ్స్, దేనికి అదే వస్తాయి. ప్రతిదీ దేనికి అదే వస్తాయి. మనం అన్నీ ఫిట్ చేసుకోవాలి. గేట్ వాళ్ళు కూడా మనకు అంగుళం వస్తాయి, సూప్ కూడా అంగుళం వస్తుంది. ఇదిగోండి గేట్ వాళ్ళు, అంగుళం గేట్ వాళ్ళు వస్తాయి, అడాప్టర్లు వస్తాయి, మైక్రోస్కోప్ వస్తుంది, పైన సిల్క్ వస్తుంది. అంతా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరికి ఇబ్బంది పడదు, ఎందుకంటే ఎండలో పెరిగిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 2023లోకి జాయిన్ అయ్యాం. ఎండలు కూడా బాగా ఈ సంవత్సరం, ఎందుకంటే వర్షాలు కూడా బాగా పడినాయి, ఎండలు కూడా ఘోరంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ముందరైతే మెసులుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదరికి ఇచ్చే ప్రతిదీ కొలత ప్రకారం పెట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొలత పెట్టకపోతే మన తడుపు అనేది తడవదు. అటేవారు అటు చూడండి, చిన్న కుర్రోడు కూడా ఎలా కష్టపడుతున్నాడు. తప్పదు ఫ్రెండ్స్, ఎందుకంటే రైతు కష్టపడాలి. ఇంకొక గాన్ని ఎదరగదు యారా, ప్రతిదీ కొలత ఉండాలి ఫ్రెండ్స్. ఇది అనేది మైక్రో స్ప్రింక్లర్స్ అనేది కొలత అనేది లేకపోతే అసలు మన తడుపు బాగోదు, ఎందుకంటే కలవదు. అటు ఇటు ఎంత అనేది కలవదు. చూడండి ఎంత ఎడం ఉందో. ఈ ఎడం అనేది మనకి తడవదు. అంతా చాలా కొలత ప్రకారం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా సూప్ పక్కన ఇట్టు అన్న, సూప్ పక్కన ఇట్టు, సూప్ పక్కన. ఓకే ఓకే, ఎదరపిచ్చినట్టారు. అరే టేపు ప్రతిదీ తీసుకోవాలి కొలత. మనం ఎన్ని ఎకరాలు తిరిగినా, ఎంత సైట్ తిరిగినా కానీ. అరే కూర్చోరు అక్కడ. అరే ఇద్దరిలో ఒకళ్ళు పట్టుకోండి, గాలని ఇద్దరు పట్టుకోవక్కర్లే. ఆ మనోడి దగ్గర తీసేసుకోసాను. ప్రతి గన్నకి కొలవాలి, ప్రతి లైన్కి తిరగాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొలత అనేది లేకపోతే తడుపు అనేది బాగోదు. రైతులు చాలా ఇబ్బంది పడిపోతారు, ఎందుకంటే ఎండలో వాళ్ళంత ఖర్చు అయిపోతుంది ఫ్రెండ్స్ వీటికి. సూప్ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అంగుళం వస్తుంది. అంగుళం ఉండాలి. జైన్ అయితే 35 వస్తున్నాయి. ఇది మన ఈ కంపెనీ అయితే అంగుళం వస్తుంది, బాగుంటుంది. సూప్ కూడా క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. అంగుళం ఉందంటే మనకు నీరు ప్రెజర్ అనేది ఎదరికి వెళ్తుంది. అంగుళం, అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను అంగుళం అని. అంగుళం సైజు అనుకోండి, కరెక్ట్గా నీళ్ళు ఎదరికి ఇంకా 2 నెలలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్గా నిలబెట్టు, కరెక్ట్గా నిలబెట్టు. చూడండి ఎలా కష్టపడుతున్నాడు. అరే నువ్వు రైతువేనా చెప్పరా? మర్రా గమ్మునరా. మన బెజ్జాలు కూడా మిషన్ తీసుకోవచ్చు. బిట్లు ఉంటాయి, చిన్న చిన్న బిట్లు ఉంటాయి ఫ్రెండ్స్ వీటికి. మేము అనేది మిషన్కి యాడ్ చేసుకుంటాం మిషన్కి, ఎందుకంటే అంత మనం వాటితో తిప్పాలని చేతితో తిప్పలేం కదా, అందుకని మేము మిషన్ యాడ్ చేసుకుంటాం. అదిగోండి అలా వస్తుంది బెజ్జం అనేది సూప్కి. అలా పెట్టేసుకుంటామే, ఎవరికి ఇబ్బంది ఉండదు. ముందరని అలా ఫిట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఫిట్ చేసుకుని తర్వాత అప్పుడు మనం అంతా కొలతలు తీసుకుంటాం, ఎందుకంటే అంత మనం కాసేపు ఇది చేయకూడదు పని. ఏది చేసినా కరెక్ట్గా నీట్గా చేసుకుని రావాలి. అటు ఇటు పందేమళ్ళు. స్ప్రింక్లర్ పైపులకి ఫ్రెండ్స్ ఈ పెట్టుకునేది ఫిట్టింగ్ కూడా. లింక్ పైపులు ఉంటాయి, స్ప్రింక్లర్లు అంటే అర్థం కాదు కొంతమందికి. లింక్ పైపులు అంటారు. లింక్ పైపులకి యాడ్ చేసుకుంటూ పోయి ఎవరికి ఇబ్బంది ఉండదు. ఈ టెక్నిక్లు ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ఇప్పుడు వరకు మనకు ప్రాసెస్ జరగలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే రైతులు ఇప్పుడు దాకా ఇబ్బందులు పడతానే ఉన్నారు. ఉల్లిగడ్డ, వేరుశనగ, మినప, క్యారెట్ ఇటువంటి పంటల కన్నా వాటికి వాడుకోవచ్చు. ఇందులో మోసాలు ఏముండవు ఫ్రెండ్స్. మీకు ఏం డౌట్లు ఉన్నా నన్ను అడగవచ్చు, నేను చెప్తాను. స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ వాట్సాప్ నెంబర్లో పెట్టండి. మీకు ఏ డౌట్లు ఉన్నా కానీ
రైతు బిడ్డ బాయ్ చెప్పు అందరికీ. నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పు. రా గమ్మున రా మరి చెప్పు కానీ. సైట్ చూడండి ఎలా ఉందో. సైటు అలా ఉంటుంది ఫ్రెండ్స్, అలా రౌండ్ ఆఫ్. సూప్ పక్క కూర్చోన్నా. ఓకే ఓకే. ప్రతిదీ కొలత ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా మనకి మధ్యన తెరపలు వచ్చేది ఫ్రెండ్స్. ఎందుకంటే పంట తెరపలు వచ్చేసి మలవదు. చూడండి ఫ్రెండ్స్, మనం మైక్రో స్ప్రింక్లర్స్ స్టార్టింగ్ అయితే చేసాం ట్రైలింగ్. చూడండి ఎలా తడుతుందో మనకు నేల అనేది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి తడి అనేది ఎలా వస్తుందో. అలా గన్నకి కలిసిపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎంత తక్కువ వేస్తాం కాబట్టి అలాగే వేసుకోవాలి. పొడి నేల మనకి 1 గంట తడిసేపటి చూడండి ఎలా తడిసిపోద్దో మొత్తం. ప్రెజర్ అనేది ఇంకా వద్దు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకు ప్రెజర్ అనేది ఎలాగ ఉందో. మైక్రో స్ప్రింక్లర్స్ మొత్తం మనం వదిలి జస్ట్ 10 నిమిషాలు అవుతుంది అంతే. మొత్తం నేల అంతా చూడండి ఎంత ఎలా చెమ్మగిలిపోయిందో మొత్తం నీట్గా. అలా ఉంటుంది మైక్రో స్ప్రింక్లర్స్.